మా డాడీ గాలం ఇలా వేసాడో లేదు చాపొచ్చి బెండిని గట్టి ఊపింది. ఫస్ట్ క్యాచ్ సూపర్ వచ్చింది గైస్, మీరే చూడండి. ఇది జస్ట్ శాంపిల్ చేప బ్రో, ఇంతకంటే పెద్ద సైజులు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఆల్రెడీ ఒక చేప బోని అయింది కాబట్టి వరుస పెట్టుకొని చిన్న పెద్ద తేడా లేకుండా వస్తూనే ఉంటాయి చేపలు. వెళ్లే లోపు ఒక్క పెద్ద సైజ్ అయినా తగలకుండా ఉంటదా? ఊరి నా చేతిలో ఉండి జారిపోతుంది, చెరువులోకి వెళ్ళిపోద్దా ఏంటి కొంపదీసి. అబ్బా దొరికేసింది, వదిలేదు లేదు ఇంకా దీన్ని. ఈ చేప ఎంత బరువు ఉంటుందో కామెంట్ లో చెప్పండి గాయస్, అస్సలు మర్చిపోవద్దు. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళ కామెంట్ ని పిన్ చేద్దాం. అలాగే దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ లో చెప్పండి. దీన్నైతే ఇప్పుడు సంచిలో పెట్టేద్దాం, ఇంకా చేపలు పట్టాలి కదా. ఈ చేపల కోసం మొన్న కలిపిన పిండి తీసుకొచ్చాం గైస్, ఇప్పటికే ఈ పిండి పులిసిపోయి ఉంటది, అందుకే దాని టేస్ట్ మార్చడానికి బాలామృతం పిండి కొంచెం కలిపాం. అది కొంచెం తీయగా తగిలిదిగా, అలాగైనా చేపలు పడతాయేమన్న చిన్న హోప్ తో వచ్చాం. ఇక్కడ వచ్చాకైతే ఒకదాని తర్వాత ఒకటి ఫుల్ గా తగిలినాయి గైస్, కానీ కొన్ని షాట్లు అయితే తీయలేకపోయా. మూడుకొక్కెల గాలాలకి పిండి ఎలా పెడతామో మీకు కూడా చూపిస్తా ఉండండి. మా లోకల్లో మూడుకొక్కెల గాలంతో రవ్వ చేపలు పట్టడం అలవాటు చేసింది కూడా ఫస్ట్ మనమే. మూడుకొక్కెల గాలం పైన పిండి ఈ షేప్ లో ఉండేటట్టు వేసుకోవాలి. పిండి ఈ షేప్ లో పెడితే రవ్వ చేపలు తినడానికి ఈజీగా ఉంటది, అప్పుడు మనకి పెద్ద చేపలు తగలడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. సర్లే గానీ మా డాడీ ఇంకో చేపను లాగుతాడు చూడండి. దీని బరువు ఏ మాత్రం ఉండొచ్చో కామెంట్ లో చెప్పండి. వీడియోలో మీకు ఈ చేప ఎంత సైజు కనిపిస్తుందో గానీ 750 గ్రాములు పైనే ఉండొచ్చు అనుకుంటున్నా నేను. ఇప్పటికే ఇదే సైజు ఉన్న చేపలు మా డాడీకి 2 తగిలినాయి, మిగతా 2 కొంచెం చిన్న సైజు ఉండొచ్చు. ఇప్పుడైతే దాన్ని సంచిలో ఎత్తేద్దాం. వచ్చింది. అబ్బా ఇప్పటికే మా డాడీకి 4 చేపలు తగిలినాయి గైస్. ఈ 4 చేపల్లో 3 చేపలు మంచి సైజు ఉన్నాయి. సారీ గైస్, ఈ చేపలు పట్టేటప్పుడు నేను దగ్గర ఉండలేదు. ఎప్పుడైనా ఇదే జరుగుతుంది, మంచి సైజు చేపలు పడేటప్పుడు మాత్రం అసలు దగ్గరే ఉండట్లే. ఈసారి మాత్రం గాలం వేసి ఇంటికి వెళ్ళేదాకా ఒకే చోట ఉండి వీడియో తీస్తా, ఈ ఒక్కసారికి మాత్రం క్షమించేయండి. అలాగే మా పెద్దనాన్న కూడా గాలం పట్టుకుని చేపలకు వచ్చిండు. మరి మా పెద్దనాన్నకి ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం రండి. చూపి పెద్దనాన్న. చిన్న సైజులే కదా. సరే మరి మీరైతే మన వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పెద్ద చేపలు పడుతూ మళ్ళీ కలుద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే మరి ఉంటా, బాయ్.